ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీలో మొదలైన మైనింగ్ చర్చ చిలికి గాలివానలా మారింది. భూ కబ్జాలు, అవినీతి అక్రమాల ఆరోపణలతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ చివరకు దేవుడి వద్దకు వచ్చి పడింది. ఎవరు అవినీతి చేశారో దేవుడి వద్ద నిరూపించుకుందామని కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు గట్టి సవాల్ విసిరారు. ఆ సవాల్ గూడెం స్వీకరిస్తారా? పటాన్చెరులో మాటల తూటాలతో కాకర్ రేగుతున్న రాజకీయ రచ్చకు ఎప్పటికైనా తెరపడుతుందా? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో ఉండే నియోజకవర్గం. గత కొద్ది రోజులుగా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ల మాటల యుద్ధం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వార్ మీడియా సాక్షిగా మాటల తూటాలు పేల్చుకుంటూ నువ్వెంతంటే నువ్వెంత అనే తారస్థాయికి చేరుకుంది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పటాన్చెరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే పదవి బరిలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటే తనకు ఇబ్బందికరంగా ఉంటుందని హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు అమీన్పూర్ సర్పంచిగా ఉన్న కాటా శ్రీనివాస్ ను తమ పార్టీలో చేర్చుకోవటానికి తీవ్ర ఒత్తిడులు తెచ్చారన్న ప్రచారం ఉంది. కాటా శ్రీనివాస్ లొంగకపోవడంతో సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేశాడని, పదవి నుంచి తొలగించేలా కుట్రలు పన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లోకి రావాలని ఎన్ని ఒత్తిళ్లు చేసినా, రాజకీయంగా ఇబ్బంది పెట్టినా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండానే పట్టుకుని ఉన్నారు. అక్కడ మొదలైన గొడవ గూడెం మహిపాల్ రెడ్డికి, కాటా శ్రీనివాస్ గౌడ్ కు చినికి గాలివానలా మారింది. ఎంపీపీగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి వరుసగా 3 సార్లు పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచిన 3వ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులు నెల రోజుల పాటు జైలు పాలయ్యారు. ఈడీ, ఏసీబీ అధికారులు బంగారం, కోట్ల రూపాయల నగదును అటాచ్ చేయడంతో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లారు. అప్పటి నుంచి కాటా శ్రీనివాస్ కు, మహిపాల్ కు మధ్య అగ్గికి ఆజ్యం పోసినట్లు తయారైంది పరిస్థితి. అధికార పార్టీతో అన్ని పనులు చక్కబెట్టుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చివరకు పార్టీ మారలేదని, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 5కు 5 మున్సిపల్ సీట్లను బీఆర్ఎస్ వశమయ్యేలా చేశారు. పనిలో పనిగా అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో అసెంబ్లీ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతూ మైనింగ్ కేసులో అనవసరంగా ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డిని నెల రోజుల పాటు జైల్లో పెట్టారని విమర్శించారు. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్లు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడిని జైల్లో పెట్టారే. అంటే ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? సార్ అధ్యక్ష, సార్ ఐ నాట్ ఈల్డింగ్ సార్. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావుపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నెల రోజులు వీళ్ళని ఏదో చేయని కేసుకి ఏదో లోపలేసినట్టు మాట్లాడుతూ ఉంది కదా. మరి మీ మరదలు కవిత మరి 5 నెలలు జైల్లో ఉంటే, మరి ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు మీరు. మరి ఈరోజు ఈ మహిపాల్ రెడ్డి గురించి, వారి సోదరు గురించి ఇంత బాధపడతా ఉన్నారంటే మరి మాకైతే అనుమానం వస్తూ ఉంది. మరి ఈరోజు ప్రతి దాంట్లో, ప్రతి అక్రమంలో ఖచ్చితంగా మీ వాటా ఉన్నదేమో అని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది. ఇల్లీగల్ లావాదేవీలకి నువ్వు ఈరోజు పట్టం కడతావా? ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండానో ఇలాంటి అన్ని చట్టపరంగా జరగాల్సిన అన్ని కూడా నువ్వు ఆపాల్సిన బాధ్యత నీకు లేదా? చట్టం నీ చుట్టమా? ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి 2023లో? మరి ఈరోజు ఆ రోజు మాట్లాడినా కదా 10 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి 38 రిజర్వ్లలో దాదాపు 90% మంది అందరూ ఎంక్రోచ్మెంట్ అయ్యారు. ఎవరు కూడా పర్మిషన్లు ఎవరు కూడా సక్రమంగా లేవు.
నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేని మాట్లాడుతున్నావు కదా, ఈ ప్రభుత్వం కానీ నువ్వు కానీ అలా ఏం చేస్తున్నావు అడుగుతావు, నాకు అడిగిస్తున్నా అని అడుగుతావు నేను. కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు పై మాట్లాడే స్థాయి నీది కాదంటూ కాటా చేసిన అవినీతిపై ఎమ్మెల్యే గూడెం ఆరోపణలు గుప్పించారు. హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు అయిన లాఠీ దెబ్బలకు జైలుకు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి, దయచేసి పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి నీ స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు. కాటా శ్రీనివాస్ ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఎమ్మెల్యే ఆరోపణలు చేయటంతో మరోసారి మహిపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పసలేని ఆరోపణలు, నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరును ఎండగట్టారు. తన స్థాయింటూ హరీష్ రావు మామ కేసీఆర్ ను అడిగితే తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి దర్శన్ గౌడ్ వద్దకు కేసీఆర్ వచ్చి భోజనం చేసి వెళ్లారని పేర్కొన్నారు. మొదటి నుంచి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం తమదని, దర్శన్ గౌడ్ పెట్టిన భిక్షతో ఎంపీపీగా రాజకీయం ఆరంభించిన గూడెం మహిపాల్ రెడ్డి అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టారని విరుచుకుపడ్డారు. అవినీతి తాను చేశానో నువ్వు చేశావో, నీ ఆరోపణలు నిజమో నా ఆరోపణలు నిజమో అనేది తేల్చుకునేందుకు ఈ నెల 2న బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికొచ్చి రుజువు చేసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. తడి బట్టలతో ఇద్దరం వెళ్దాం, దమ్ముంటే రావాలని ఎమ్మెల్యేకు ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలోని అత్యంత అవినీతి పరుడైన ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డిని నిరూపిస్తానని స్పష్టం చేశారు. 2 లక్షల జీతమొచ్చే ఎమ్మెల్యేవి 1000 కోట్లు ఎలా సంపాదించావని గూడెంను నిలదీశారు. కాటా శ్రీనివాస్ విసిరిన సవాల్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వీకరిస్తారా లేదా అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. కాటా శ్రీనివాస్ మాత్రం ఉదయం 10:30 గంటలకు శివాలయానికి అన్ని ఆధారాలతో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.